హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు లాంగ్ ఏంటంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికైతే వచ్చేసాను. బట్ మమ్మీ వాళ్ళు దానికి ముందే నేను ఇంకా మేలో వస్తాను అని అనుకొని సో వాళ్ళైతే కాశీకి టికెట్స్ బుక్ చేసుకున్నారు. కాశీ ఇంకా అయోధ్య అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి సో వాళ్ళు 1 వీక్ ట్రిప్ అయితే వెళ్తున్నారు. అండ్ నేను ఒక్కదాన్నే ఫస్ట్ టైం ఇంట్లో నేను అండ్ దివ్య ఉంటాము. సో మమ్మీ వాళ్ళు అయితే ఫస్ట్ టైం నేను లేకుండా ట్రిప్కి కూడా పోతున్నారు. సో మంచిగా కాశీ ఇంకా అయోధ్య దర్శనం అవ్వాలని అనుకుంటున్నా. సో మీరు కూడా కోరుకోండి. సో వాళ్ళైతే ఈరోజు కాశీ ఇంకా అయోధ్య వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నాకైతే టైం మార్నింగ్ 4 అయ్యింది. సో మమ్మీ ఇంకా లేచి కుకింగ్ అది చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ట్రైన్ 10:30కి అనమాట. మాకు కనెక్టింగ్ ట్రైన్స్ దొరికాయి, డైరెక్ట్ ట్రైన్ లేదు. సో విజయనగరం వెళ్ళి అక్కడ నుంచి రాయపూర్ వరకు ఒకటి, రాయపూర్ నుంచి డైరెక్ట్గా సో కాశీకి ఒకటి అనమాట. అండ్ వాళ్ళు లేచి మళ్ళీ ఫుడ్ అది దొరుకుతుందా లేదా అని చెప్పేసి సో కుకింగ్ అది చేస్తుంది మమ్మీ. అండ్ సో చూద్దాము ఏమో జరుగుతుందా అని చెప్పేసి వ్లాగ్లో. అండ్ మంచిగా దర్శనం అవ్వాలి. అసలుకే కాశీ అది అందరికీ అంత ఈజీగా రాదు కదా, దొరకడం కష్టం. కాబట్టి సో వాళ్ళైతే వెళ్తున్నారు. అండ్ నాకు ఎప్పుడు టైం వస్తుందో నేను కూడా చూడాలి. సో వెళ్ళాలి కాబట్టి అండ్ ఇంకా చూద్దాము ఎలా అవుతుందని చెప్పేసి సో నేనైతే ఇప్పుడే లేచాను అనమాట. నేను లేచేసరికి 4:15 అలా అయింది. అండ్ వీళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి 4:30 అట్లా అవుతుంది అనమాట. సో 6:30 అలా అవుతుంది అని అనుకుంటున్నారు. చూడాలి ఎంత టైంకి మరి స్టార్ట్ అవుతారని చెప్పేసి. అండ్ నాకైతే మా డాడీ ఫుల్గా స్నాక్స్ అన్నీ కూడా తెచ్చి పెట్టేసి సో కుక్ చేసుకో ఇప్పుడు ఒక ధైర్యం వచ్చిందనమాట. నేను ముంబైలోనే కుక్ చేసుకున్నాను, ఇక్కడ కుక్ చేసుకొని సర్వే అవ్వగలనని చెప్పి. సో దాన్ని బట్టి ఇంకా మనం నెక్స్ట్ స్టెప్స్ చూడాలి ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ మమ్మీ వాళ్ళు అయితే ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ అన్నీ కూడా నిన్న నైట్ చేసేసుకున్నారు. ఇంకా ఏది మర్చిపోకుండా ఉండాలని చెప్పి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి చూసుకుందాము సరిపోద్ది అప్పుడు. మమ్మీ వాళ్ళది ఇదనమాట, లైక్ లగేజ్ ప్యాకింగ్. ఎందుకు ఇంత పట్టుకున్నారో నాకు కూడా అర్థం కాలేదు. ఇది లైక్ ఒక నార్మల్గా ఇది వేసుకోవడానికి ఒక బ్యాక్ ప్యాక్, నార్మల్గా సూట్ కేసు. అండ్ ఇదేంటంటే లోపల స్నాక్స్ ఉన్నాయన్నమాట. చాలా వరకు మన స్నాక్స్ పట్టుకున్నారు. మేబీ ఇన్ కేస్ దొరకకపోతే బిస్కెట్స్ కానీ స్నాక్స్ కానీ అవన్నీ ఉండి పైన ఏమొంచో దుప్పట్లు పట్టుకున్నారు. సో అది ఇంకా ఇది మా డాడీకి చాలా సేఫ్ సైడ్ అనమాట. వాటర్ బాటిల్ లేకపోతే అస్సలు బుర్ర పని చేయదు. సో అందుకనే వాటర్ క్యారీ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం వాటర్ బాటిల్ అయితే ఉంటుంది. సో సర్వే అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాటర్ కాబట్టి. సో ఎందుకంటే వేరే దగ్గర వాటర్ దొరకకపోతే చాలా వరకు ఇబ్బంది, అందుకని చెప్పి వాటర్ కోసం అదే అనుకున్నారు. సో ఇవన్నమాట, ఇదొక బ్యాగ్. మళ్ళీ వస్తారు కదా లోహి వాళ్ళు కూడా సపరేట్ బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా క్యారీ చేస్తున్నారు మళ్ళీ సపరేట్గా. అండ్ వాళ్ళు కూడా ఇంకా బ్యాగ్స్ అవి క్యారీ చేసుకొని ఫుడ్ వదిన కూడా ప్రిపేర్ చేస్తుంది. లైక్ ఈరోజు సాటర్డే కాబట్టి సో వెజ్ కాబట్టి వెజ్ బిర్యానీ అది చేస్తుంది వదిన, కర్రీ ఇంకా చపాతీ అవి. అండ్ మమ్మీ వచ్చేసరికి నార్మల్గా రైస్, ఇంకా నా కోసం కూడా నాకు సరిపోద్దని చెప్పేసి సో మమ్మీ నార్మల్గా రైస్ ఇంకా క్యాబేజీ కర్రీ కూడా చేసేస్తుంది. సో ఈరోజు నేను ఇంకా బిర్యానీ ఇంకా క్యాబేజ్ ఇంకా రైస్ తింటున్నాను. ఫైనలీ వచ్చిన తర్వాత సో ఇవన్నీ నేను ఇంకా సర్వే అవుతాను ఈసారి. అంటే ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను అనమాట. నేను కూడా లైక్ మేలో వద్దాము అని చెప్పేసి బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నేనైతే వచ్చేయడం జరిగింది ఇంటికి. సో అక్కడ ఉన్న ఫ్లాట్ అయితే ఖాళీ చేసేసాను ఫైనల్లీ. హోమ్ టూర్ చేయకముందే ఖాళీ కూడా అయిపోయింది. చాలా అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ అనమాట. సో మొత్తానికి నేను కూడా ఇంటికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనము చూద్దాము లైక్ ఏంటి అని చెప్పేసి. ఈ 1 వీక్ కొంచెం కష్టమే. 1 వీక్ తర్వాత యాజ్ యూజువల్గానే ఉంటుంది. బట్ వీళ్ళంతమందికి వాటర్ మెలాన్ ఇష్టమో చెప్పండి. నాకైతే ప్రాణం అది. సమ్మర్స్లో ఇట్స్ సేవియర్ కదా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను లిటరలీ రోజుకో ముక్క తింటుంటే ఆహా స్వర్గం అనిపిస్తుంది, లైక్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. బట్ అనేదర్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇలా పీజీస్ కానీ ఫ్లాట్స్ కానీ ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది కదా, ఎలా సర్వే అవుతున్నారా అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. లైక్ ఫుడ్ విషయానికి వచ్చేదానికి కానీ లేదంటే ఏదైనా షేర్ చేసుకునేటప్పటికి కానీ కొంచెం పేరెంట్స్ దగ్గర ఉన్నది వేరు, బయట ఉన్నది వేరు కదా. సో ఇంకా ఓకే ఏదో ఏదేదో చెప్తున్నాను. అండ్ మేమైతే ఇంకా అలా స్టార్ట్ అయిపోతాం. సో మమ్మీ ఏం చేస్తుంది ఇంకా చూపిస్తాను. సో లెట్స్ సీ.
ఇంక మా మమ్మీ అయితే ఇక్కడ రైస్ పెట్టేసింది. అండ్ నెక్స్ట్ క్యాబేజీ కర్రీ కూడా. సో వీళ్ళైతే మొత్తం కుక్ చేసి ఇంకా పట్టుకెళ్తున్నారు. మళ్ళీ అక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుందా లేదా. అండ్ వీళ్ళ ట్రైన్స్ కూడా అటుకి ఇటుకి మధ్యలో టైమింగ్స్ కాబట్టి సో కష్టం. అండ్ ఈ క్యాబేజీ కర్రీ ఇంకా ఇది టిఫిన్ కోసం కూడా లైక్ కొంచెం రొట్టి అనమాట. సో రొట్టి ఇంకా ఇప్పుడు తాగడానికి కొంచెం అంబలి. అండ్ ఇవన్నీ కూడా చేసి క్యారీ చేస్తున్నారు. హే గాయ్స్, ఇప్పుడైతే టైం 6:30 అయ్యింది. సో మొత్తానికి మా మమ్మీ డాడీ అయితే టామ్ అండ్ జెర్రీ లాగా అది అరుచుకొని ఇది అరుచుకొని మొత్తానికి సర్దుకొని అంతా చేశారు. ఇప్పుడే ఫుడ్ అయితే ప్యాకెట్స్ అవి ప్యాక్ చేసి మా డాడీ ఇంకా పెట్టేశారు. సో ఇక్కడైతే ప్రజెంట్ కర్రీ ఉంది కదా, ఆ కర్రీని ఫ్యాన్ కింద చల్లారుస్తున్నారు. అండ్ వాళ్ళైతే టిఫిన్ చేయలేదు కాబట్టి రాగి జావ అయితే తాగారు. సో ఇంకా బ్యాక్ ప్యాకింగ్ అది అవుతుంది. యాక్చువల్గా 6:30 అయిపోయింది. ఈ పాటికే స్టార్ట్ అవుదామని అనుకున్నారు. మేబీ తెలీదు, ఒక 7 or 7:30కి అలా స్టార్ట్ అవ్వచ్చు. సో చూద్దాము. ఇంకా మా లోహి వాళ్ళు కూడా రాలేదు, వాళ్ళు కూడా స్టిల్ ప్యాకింగ్స్ అవి అవుతున్నాయి ఫుడ్ అది. సో మా మమ్మీ అయితే ఇంకా స్నానం చేసేసి దేవుడి దగ్గర దీపం అది పెట్టేసి ఇంకా ముందు జాగ్రత్తగా టిఫిన్ కూడా ఇంట్లో ఉన్న రొట్టె అయితే పట్టుకొని వెళ్తుంది. అండ్ మొత్తానికి ఇంకా అదంతా కూడా క్యారీ చేస్తుంది. సో చూద్దాము అండ్ ఎలా ట్రావెల్ చేస్తారనేది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందుకే వెళ్ళిపోయారు ఫ్రీగా ఆటో ఎక్కర. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో వాళ్ళు సేఫ్గా రీచ్ అయిపోవాలని అనుకుంటున్నా. అండ్ నేనైతే వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోదామని చెప్పేసి స్నానం అన్నీ చేసేసాను. ఇప్పుడైతే టిఫిన్కి ఇంకా ప్రిపేర్ చేసుకున్నా. సో టీవీ వేసుకొని టిఫిన్ ఇంకా తిందామని చెప్పి కంటిన్యూ అవుతున్నా. అండ్ టిఫిన్ ఏమో రొట్టె వేసుకుంటున్నాను. అండ్ లంచ్ కోసం ఆల్రెడీ మా వదిన బిర్యానీ అది చేసి ఇచ్చింది. సో లెట్స్ వెయిట్, ఐ విల్ షో యూ. వదిన వెజ్ బిర్యానీ, ఈరోజు సాటర్డే కాబట్టి సో వెజ్ బిర్యానీ అయితే వదిన చేసింది. అండ్ మమ్మీ కూడా నా కోసం లైక్ ఇట్లా కర్రీ అవన్నీ కూడా చేసి ప్రిపేర్ చేసేసింది. అండ్ నేను ఇక్కడ రొట్టె వేసుకోవడమే లేట్. అండ్ ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం.